సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర పాదయాత్రను విజయవంతం చెయ్యాలని సంఘం జిల్లా నాయకుడు ముంగం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఇక్కడి రింగ్ రోడ్లోని తెలగ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలగ కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్తో సంఘం జిల్లా పూర్వ అధ్యక్షులు పల్లెంట్ల వెంకటరామారావు సాగిస్తున్న పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా పూర్తి చేసి మంగళవారం విజయనగరం పట్టణంలోని దాసన్నపేటలో ప్రవేశిస్తుందని తెలిపారు. మంగళవారం విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్, మూడో లంతర్లు, గంటస్తంభం, కన్యకా పరమేశ్వరి కోవెల, వెంకటలక్ష్మి థియేటర్, రైల్వే స్టేషన్ వీటి మీదుగా అగ్రహారం వై జంక్షన్కు చేరుకుని అక్కడ నుండి చిన్నాపురం చేరుకుంటుందంటున్నారు. తెలగ కులస్తులంతా ఈ పాదయాత్రకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆర్ అప్పారావు, పెద్ది లక్ష్మీ నారాయణ, కోలా నారాయణ అప్పారావు, పుష్పాల అప్పల్రాజు, మాతా గాయత్రి, అంటి ఆకుల శంకర్రావు, చిక్కాల శశిభూషణరావు, సుంకర సూర్యనారాయణ తదితరులు పాల్గొంటున్నారు. ఈ తెలంగాణలో బీసీలో చేర్చాలి. ఎప్పటి నుంచో 1962 నుంచి కూడా ఈ తెలంగాణలో బీసీ నుంచి తప్పించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలు దిక్కులేని పరిస్థితిలో చదువు కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు. మరి ఈ పరిస్థితిలో పల్లంట్ల వెంకటరామారావు గారు చేస్తున్నటువంటి ఈ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. అంచేత ఈ కార్యక్రమాన్ని విజయనగరం పట్టణంలో కూడా విజయవంతంగా జరిపించడానికి అందరూ కృషి చేయాలి. మరి అదేవిధంగా మరి రాబోయే ఈ పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో కూడా పాయకరాపేట వరకు చేయడానికి ఒక నిర్ణయం జరిగింది. అయితే మరి 1962లో జరిగినటువంటి ఈ రిజర్వేషన్ రద్దు అనేది మళ్ళీ కోర్టులో వేయడం కూడా జరిగింది. కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంతవరకు కూడా బీసీల్లో మమ్మల్ని కలపలేదు. కాబట్టి ఈ పాదయాత్రని మేము ఉధృతం చేసి బీసీలో కలపడానికి ప్రయత్నం చేయడానికి కృషి చేస్తాం. ఇప్పుడు తెలంగాణని బీసీల్లో చేర్చాలని కేవీఆర్ గారు చేస్తున్న, పల్లంట్ల వెంకటరావు గారు చేస్తున్న ఈ పాదయాత్ర ఇచ్చాపురంలో జనవరి 28వ తారీఖున ప్రారంభమైంది. ఇచ్చాపురం నుంచి మరి నిన్న పైడిభీమవరం వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా 330 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగిందన్నమాట. అయితే నిన్న విజయనగరం జిల్లాలో ఎంటర్ అయింది. రేపు విజయనగరం పట్టణంలో ఎంటర్ అవుతుంది అన్నమాట.